మీకు వచ్చిన మీ సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి? సో భగవంత్ కేసరి అనేది ఇట్స్ లైక్ ఎ మిక్స్డ్. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి నచ్చేలా బాలకృష్ణ గారి యాక్షన్ ఉంటూ బాలకృష్ణ గారి ఎలివేషన్స్ హీరోయిజంతో డిపెండ్ అవ్వకుండా ఆయన ఇంకో స్పేస్లోకి తీసుకొచ్చి చేద్దామని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు. న్యూట్రల్ ఆడియన్స్కి బాగా నచ్చింది ఫిల్మ్. అంటే బాలకృష్ణ గారి సినిమాలు తక్కువగా చూసే ఆడియన్స్ చాలా ఎక్కువగా చూశారు ఆ ఫిల్మ్. దట్ ఈస్ ద ఫ్యాన్ బేస్ వచ్చింది. అది నాకు వచ్చిన ప్లస్. మైనస్ అంటారా, మేబీ బాలకృష్ణ గారి స్టైల్లో వెళ్ళలేదు నేను. అంటే బాలకృష్ణ గారి సపోజ్ బోయపాటి గారు ఆయన ఒక స్ట్రెంత్ క్రియేట్ చేశారు జైలర్ స్పేస్లో, అది వెళ్ళుంటే అది వేరే డిఫరెంట్ ఉండేది. బట్ నేను స్ట్రిక్ట్గా ఏంటంటే నమ్మితే ఇది బిలీవ్ చేసి చెప్దాం, సరే ఎంత రీచ్ అయితే అంత రీచ్ అవుద్ది. అండ్ బట్ సినిమా బాగా రీచ్ అయింది. అండ్ బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్, అందుట్లో కూడా చాలా రెవెన్యూ సైడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ నాకున్న వెలితి ఏంటంటే రిలీజ్ కనుక నేను డిసెంబర్లో కనుక సోలో రిలీజ్ వచ్చి ఉంటే ఆ సినిమా నంబర్స్ కానీ ఆ సినిమా రేంజ్ కానీ చాలా పెద్ద లెవెల్లో ఉండేదని నా ఫీలింగ్. అది మేము సాహు నేను తర్వాత మాట్లాడుకున్నాం. రిలీజ్ ఒకటే బ్యాడ్, ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్స్ కూడా చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. ఎక్కడో తెలియని ఒక డిప్రెసివ్ క్యాడర్లో కానీ లేకపోతే బాలయ్య గారి సినిమా ఫ్యాన్స్ చూసే ఒక ఎనర్జీ లెవెల్స్లో కానీ ఎక్కడో ఒక చిన్న డిప్రెసివ్ ఫేజ్ ఉంది. అది కాకుండా ఎక్కడో వచ్చి నెక్స్ట్ టైంలో వచ్చి ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేదని నా ఫీలింగ్. రైట్.